నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే. మాణిక్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు ఆయన చిన్నపిల్లలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి మేము చాలా శ్రద్ధ తీసుకున్నాము. చిన్నపిల్లలకి పౌష్టికాహారం అందించడం అనే విషయాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకొని వాళ్ళల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారికి పౌష్టికాహారం అందించమని చాలా సార్లు గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ పౌష్టికాహారం అందించిన గుడ్లలో కానీ పాలల్లో కానీ కల్తీ జరిగింది అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అసలు వీటిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రైట్. దీని రియాలిటీలోకి వెళ్లే ముందుగా ఒక చిన్న సినిమాలో ఒక సంఘటన మీకు చెప్పాలి. ఎందుకంటే దీనికి రిలేటెడ్ గా ఉంటది అనమాట. అది ముఠా మేస్త్రి అనే సినిమాలో చిరంజీవి గారు మామూలుగా ఒక మేస్త్రి, ఒక ముఠాకి కూలీలకు మేస్త్రి స్థాయి నుంచి ఆయన మంత్రి అవుతారు. రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యాక ఆయనకి ఫస్ట్ నుంచి కష్టపడ్డటువంటి వ్యక్తి కదా, ముఠా కూలీ స్థాయి నుంచి మంత్రి అయినప్పటికీ కూడా ఆయనకి కష్టపడే స్వభావం ఉంటుంది. అప్పుడు మంత్రి అయిన తర్వాత కొన్ని ఈవెంట్స్ లో ఆయన ఒక మంత్రిగా సేవలు చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఊడ్చి వాళ్ళకి మోడల్ గా ఉంటాం, ఇది మన మున్సిపల్ కార్మికులకి అండగా ఉంటూ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అట్లా కొంత చేస్తూ ఉంటారు కదా. అట్లా చిరంజీవి ఆయన కొన్ని వర్క్స్ లో పార్టిసిపేట్ చేస్తూ రోడ్లు ఊడుస్తాడు. సార్ ఇంక చాలండి అని చెప్పేసి అక్కడ ఆయన దగ్గర అసిస్టెంట్లు ఉంటారు కదా, అధికారులు, చాలని చెప్పేసి అది తీసేస్తూ ఉంటారు. ఇట్లా చాలా విషయాల్లో చాలండి, మీరు కెమెరాకి పోజ్ ఇస్తే చాలు అన్నట్టుగా. లాస్ట్ లో ఒక చిన్న పిల్లోడికి అన్నం తినిపెట్టే టైంలో, భోజనం పెట్టే టైంలో చిన్న పిల్లోడు తినబోతా ఉంటాడు, చిరంజీవి గారు పెట్టబోతా ఉంటారు. సార్ ఇక చాలండి, ఇక మీరు పద, అయిపోయింది, కెమెరాకి స్టిల్ అయిపోయింది అన్నట్టుగా తీసుకెళ్తాడు. చిరంజీవి మనసు చాలా కలిసివేసినట్టుగా, అంటే ఆ క్యారెక్టర్ చాలా బాధ అనిపిస్తుంది. చాచి చంపకేసి ఒకటి కొడతాడు ఆ అధికారిని. రా, ఇందాడు నుంచి వస్తున్నా, అరే చిన్న కుర్రోడికి ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా నువ్వు నోచుకోలేకుండా అంత దుర్మార్గంగా వ్యవహరిస్తావు అని చెప్పి చిరంజీవి గారు అతన్ని కొట్టడం జరుగుద్ది. అంటే చిన్న పిల్లోడికి అన్నం పెట్టే సన్నివేశం చాలా భావోద్వేగంతో కూడింది. పిల్లలు చిన్న పిల్లల్ని దేవుడితో సమానంగా అంటూ ఉంటారు, దైవత్వం ఆపాదిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కక్షలు కార్పణ్యాలు ఇవేం ఉండవు అనమాట. అలాంటి పసిబిడ్డలకి మీరు ఇప్పుడు చెప్పినటువంటి అంశం, శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్స్, ఆయాలు వాళ్ళకి పిల్లలకి సర్వీస్ చేస్తూ వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించడం వాళ్ళ విధి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పౌష్టికాహారంలో కూడా స్కామ్ కు పాల్పడ్డట్టుగా ఆరోపణలు వచ్చాయి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా ఆయన స్కామ్ చేశారనంటే చేశారు, నో డౌట్. ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆ ఫుడ్ పోషకాహార పదార్థాలు వచ్చాయి. చెక్కీలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు. ఎగ్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటది, ఆయన ముద్ర. ఆయన మరి ఎందుకు కోడిగుడ్డు యొక్క పక్కులు మనం పగలగొట్టి తీసి పడేస్తాం. దాని మీద కూడా ఎందుకండి? చిన్నపిల్లలు అంటే జగనన్న చూసి వాళ్ళ మస్తిష్కాల్లో జగనన్న ప్రింట్ అయిపోవాలా మైండ్ లో? సో ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు కోడిగుడ్ల మీద కూడా ఆయన పిక్చర్ పెట్టారు, ఆ పార్టీ ముద్రలు వేయించారు. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పైర్ అయినటువంటి ఫుడ్ ఐటమ్స్, పిల్లలకి హెల్త్ ఇష్యూ వచ్చి ఫుడ్ పాయిజన్ అయితే ఎవరు బాధ్యత? అంటే ఎంత స్కామ్ అంటే దీనికి కారణం ఏంటి? ఎక్స్పైర్ అయిపోయినాయి ఎలా మరి కేంద్రాలకు వస్తాయని మీరు అడగొచ్చు. ఎందుకు వస్తాయంటే అంతకుముందు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చినప్పుడు పిల్లలకి పారదర్శకంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో చాలా మంచి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అంతకంటే నేను మంచి చేస్తాను, అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతాను, పిల్లలకి మిన్నగా ఇస్తాను అంటూ చాలా గొప్పలు చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి, అంటే డ్వాక్రా సంఘాలకి కాకుండా కాంట్రాక్టర్లకు ఇచ్చేసి, మనకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తన అనుయాయులకి కాంట్రాక్ట్కి ఇచ్చేసి ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళ ఇష్టారాజ్యంగా, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రేడ్ అయిన గుడ్లు, ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ల ఫారం నుంచి సన్నగా ఎందుకు పనికి రాకుండా స్మాల్ సైజులో ఉండేటువంటి ఆ గుడ్లను తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాని మీద జగన్ గారి బొమ్మ ఏదో గొప్పగా ప్రజెంట్ చేయటం. తర్వాత అవి పగిలిపోయినప్పుడు లేకపోతే తినడానికి పనికి రాకుండా ఉన్నప్పుడు మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యాయి అనమాట. అంత దారుణంగా. అంటే డేట్ ఉంటుంది ఆ ప్యాకెట్స్ మీద, అంటే చిక్కీలు కావచ్చు, తర్వాత పౌష్టికాహారంలో కొన్ని పిండి ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, పిండి కానీ అదంతా కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి వచ్చి దాంట్లో పురుగులు పట్టడం కూడా మీరు మీడియాలో చూసి ఉండొచ్చు. నేనైతే స్వయంగా కేంద్రాలు కూడా పరిశీలించా. ఇంత దారుణంగా, అంటే వాళ్ళ అంగన్వాడీలకి జీతాలు పక్కన పెడితే పెంచకపోగా వాళ్ళ మీద చాలా ఉక్కుపాదం మోపాడు. అది కూడా చెప్తాను. పిల్లలకి ఇలాంటి కల్తీ ఫుడ్ పెట్టి వాళ్ళ ఆరోగ్యంతో ఆటలాడుకొని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు హాస్పిటల్లో పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విధమైనటువంటి చర్యలకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇందాక నేను ముఠా మేస్త్రి సినిమా చెప్పాను కదా, ఒక మంత్రి గారు చిన్నపిల్లోడికి గోరుముద్ద పెట్టడానికి ఎంతో ఆశగా ఆ మంత్రి గారు ఉంటే ఆయన్ని కూడా ఆ ఆనందాన్ని కూడా నోచుకునేకుండా చేశాడు అక్కడ ఆయన అధికారి. సో ఇప్పుడు ప్రజలు ఒక అధినేతగా, రాష్ట్రానికి బాస్గా, ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే
ఆ పిల్లల దగ్గర నుంచి ఎలాగ గుంజేసినట్టుగా చేశాడో అట్లా పౌష్టికాహారం ద్వారా పిల్లలు మంచి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా నేటి బాలలే రేపటి పౌరులు. బాలలు వాళ్ళకి సరైనటువంటి ఫుడ్ అందిస్తేనే మంచి వెయిట్ గెయిన్ అవుతారు, మంచి మజిల్ బాగుంటుంది, బోన్ బాగుంటుంది. అవి లేకుండా పిల్లల జీవితాల్లో ఆటలాడుకుంటూ డబ్బే పరమావధిగా, డబ్బుంటే చాలు అన్ని ఏదైనా చేయొచ్చు, డబ్బుతో కొనలేని కొన్ని ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల ఆహారంతో కూడా మీరు ఆటలాడుకున్నారు. సో మరి ఎందుకు ఈ డ్వాక్రా సంఘాల మహిళలు వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ దొరికి వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సినటువంటి, అంటే వాళ్ళు కొంచెం ఆర్థికంగా చేయూతనందించే కార్యక్రమం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తే డ్వాక్రా సంఘాలకు ఎందుకు, నా కాంట్రాక్టర్లు నా మనుషులే కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా పెట్టారు. ఆ పెట్టడం వల్ల వాళ్ళు ఏంటంటే ధనార్జనే ధ్యేయంగా నాసిరకం ఎగ్స్ కానీ, నాసిరకం పౌష్టికాహారం సంబంధించినటువంటి ఆ వస్తువులు కానీ ఇచ్చి పిల్లల జీవితాలతో ఆటలాడుకొని ఇష్టానుసారంగా చేశారు. ఇదేంటి అని కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాను, తోలు తీస్తా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు. అంటే దాని గురించి మనం ఒక మాటలో చెప్పాలంటే ఎస్మా చట్టం అనేది అసలు బేసిక్గా ఎవరికి ఉపయోగిస్తారు? అసలు ఎస్మా చట్టం అంటే ఏంటంటే ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ అనమాట. ఇది బేసిక్గా నిత్యావసరాలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్లు, మున్సిపల్ కార్మికులు, అంటే వాళ్ళు గనక సమ్మెలు ఇవి చేస్తే స్తంభించిపోద్ది పని, అంటే చెత్త నిండిపోద్ది, ప్రాణ పరిస్థితుల్లో ఉన్న రోగులు చనిపోయే ప్రమాదం ఉంది, వాళ్ళ మీద ఉపయోగిస్తారు యాక్చువల్గా. కానీ అంగన్వాడీల మీద దీన్ని ప్రయోగిస్తాను, మీ జాబ్ రిమూవ్ చేస్తానని చెప్పి వాళ్ళని భయపెట్టి వాళ్ళని చాలా ఉద్యోగం పోద్దని కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సమ్మె చేయడానికి కూడా అర్హత లేదు, వాళ్ళ హక్కుల గురించి ఫైట్ చేసే రైట్ కూడా ఇవ్వలేదు. అంటే పిల్లల ఆరోగ్యంతో ఆడుకోవడమే కాదు, అంగన్వాడీల జీవితాలతో కూడా ఆడుకొని వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ వర్క్ ఇచ్చేసి ఇష్టానుసారంగా వాళ్ళ మీద జులుం ప్రదర్శించాడు. ఇంకా మనం ఈయన చేసినటువంటి విషయాలు మనం ఒకసారి చూడగలిగితే మెయిన్ గా గుడ్ల కుమ్ముకోవడం జరిగింది, అంటే ఎగ్స్. ఈ ఎగ్స్ తర్వాత ఏం జరిగింది అంటే సంక్షేమ నిధుల మళ్లింపు. ఏదైతే దానికి సంబంధించి ఫండ్ వస్తుందో ఆ అమౌంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25% ఖర్చు పెట్టడం, మిగతా 70% నిధులు సంక్షేమ పథకాలు వాటికి కానీ మళ్లించి ఇష్టానుసారంగా, అంటే ఆ నిధుల్ని ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచుల నిధుల్ని 14వ ఆర్థిక సంఘం అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, ఆ నిధుల్ని మళ్లించేసి సర్పంచులు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పంచాయతీ డెవలప్మెంట్ కోసం వాళ్ళ శాలరీస్ కూడా రాకుండా చేస్తే అప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు వైఎస్ఆర్సీపీ సర్పంచులే. అలాగా ఈ అంగన్వాడీలకు కూడా వాళ్ళ పిల్లల కోసం, పసిబిడ్డల కోసం, పౌష్టికాహారం కోసం ఏదైతే ఫండ్ వస్తుందో దానికి సంబంధించి కూడా ఇష్టానుసారంగా ఒక రకంగా దోచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకేం చేశాడంటేనా సంక్షేమ నిధులు మళ్లింపుతో పాటుగా మెయిన్ గా జీతాలండి, వాళ్ళకి అరాకొర జీతాలు వస్తాయండి. చంద్రబాబు నాయుడు గారిని దించేయండి, నన్ను ఎక్కించండి సీఎం గా అని చెప్పి చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చాడు. కనీసం వాళ్ళకి జీతాలు పెంచకపోగా ఇలాంటి, అంటే డ్వాక్రా సభ్యుల ద్వారా వచ్చేటువంటి మంచి పౌష్టిక ఆహారాన్ని కూడా తూట్లు పొడిచి తన వ్యక్తులను పెట్టుకుంటే ఇలాంటి నిధులు దారి మళ్లించవచ్చు, నాసిరకం ఫుడ్ ఐటమ్ ఇవ్వచ్చు అనమాట. అంటే అంతా నా ఇష్టం, నేనే చేయాలి అంతా కూడా అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టారీతిగా, అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలా కాకుండా ఇది ఒక ఆటవిక యుగం లాగా, ఆయన ఒక ప్రభువులాగా, అంటే ఒక రకంగా కాలికే బ్యాచ్ అంటారు చాలా మంది ఆరోపణ చేస్తూ ఉంటారు, అది నిజమే అనిపిస్తుంది. కాలికేయులకి ఏముంటది, వాళ్ళకి ప్రజాస్వామ్యం ఉండదు, ప్రజలు పట్టదు, వాళ్ళు ఏదైనా దోపిడీ చేస్తారు, బందిపోటు దొంగల్లాగా దోచుకుని పోతారు. అలాగా ఈయన కూడా ఏంటంటే అది ఒక పెద్ద తండుపాలెం బ్యాచ్ లాగా తయారైపోయి, అంటే ఎవడు ప్రశ్నించడానికి వీల్లేదు. కనీసం పసిబిడ్డలకు కూడా, అరే పసిబిడ్డలో 4 ఏళ్ళు మంచి పౌష్టికాహారం లోపలికి పోవడానికి కూడా సహకరించలేదంటే, అంటే భావి భారత పౌరుల్ని ఈయన ఏ విధంగా ఈయన కేర్ తీసుకుంటున్నాడు, అంటే ఆయన మైండ్ లో ఏముందని మనం అర్థం చేసుకోవాలి. ఆ గుడ్డు మీద వేసే ఫోటో డబ్బులతో అయినా సరే ఇంకా కొంచెం మంచిగా పెట్టచ్చు పిల్లలకి కదా. కానీ ఆ ఫోటోలు పిచ్చేంటి మనం చూసాం, అంటే పొలాల్లో రైతుల పాస్ పుస్తకాల మీద, పొలాల్లో ఆయన శిలాఫలకాలు, ఆయన బొమ్మలు, మరి ఆ ఐడియల్ వర్షిప్, ఆ పిచ్చి ఏంటో, ఆ చాదస్తం ఏంటో మనకు అర్థం కాదు. అంటే అంత పబ్లిసిటీ పిచ్చి, అంటే పసిబిడ్డలుగా ఉన్న హృదయాల్లో కూడా ఓహో జగనన్న అంటే ఇలా ఉండాలి, ఆయన ఫేస్ పసిబిడ్డలు కూడా చూడాలి. అసలు ఎంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆయనకి. అంటే మనిషి 1000 ఏళ్ళు బతకడు కదా, మహా అయితే గతంలో ఒక 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు బతికేవాలనుకోండి, ఇప్పుడు 60-70 సంవత్సరాలు. ఈ కొద్ది అల్పమైన జీవితానికి డబ్బే పరమావధిగా పసిబిడ్డల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఇంత దారుణంగా బిహేవ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఆయన చూసుకుంటూ ఇలా చెప్పుకుంటూ పోతే రోజుల తరబడి చెప్పాం ఎస్మా చట్టాన్ని కూడా ఉపయోగిస్తాను వాళ్ళ మీద. అలాగే ఎవరైనా గొంతు విప్పి మాట్లాడితే
అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఆయాలు కానీ, లేకపోతే కొంతమంది సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కాంట్రాక్టర్లని ఎందుకంటే మీరు ఇలాంటి ఎగ్స్ సప్లై చేస్తున్నారు, పసిబిడ్డల ఆరోగ్యం కదా అని అంటే నువ్వెవడో చెప్పడానికి అని సంఘ సంస్కర్తలను కూడా సంఘానికి ఉపయోగపడేటువంటి, సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక చదువుకున్న విద్యావంతులు కావచ్చు, లేకపోతే వామపక్షం భావజాలం కలిగిన కొంతమంది ఫైట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మీరు మాట్లాడడానికి వీలేదు, అధికారం 151 సీట్లు మాకు వచ్చాయి అని చెప్పి ఇష్టానుసారంగా, అంటే వాళ్ళకి ఒక ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటది, మన గళం శాంతియుతంగా వినిపించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 మధ్యలో ఆయన చెప్పిందే చట్టం, ఆయన చేసిందే న్యాయం. సో ఈ రకంగా ఒక ఆటవిక యుగంగా దండుపాలెం బ్యాచ్ లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఇష్టారీతిగా బిహేవ్ చేసి పసిబిడ్డల ఆరోగ్యంతో కూడా ఆటలాడుకొని వాళ్ళకి పౌష్టికాహారం అందించకుండా బిడ్డల ఎదుగుదలకు, వాళ్ళ శరీర ఆకృతి డెవలప్మెంట్ అవ్వకుండా కూడా అడ్డుకున్నటువంటి పాపం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మనం చూసాం. ఇప్పుడే సెటిల్ చేస్తా ఉన్నారు. అంటే మధ్యాహ్నం భోజనంలో కూడా డిప్యూటీ సీఎం గారు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, సంబంధిత మంత్రి నారా లోకేష్ గారు దాన్ని ఎంత సీరియస్గా తీసుకొని డొక్కా సీతమ్మ గారి ఆ పేరు పెట్టి శ్రేష్టమైన ఇంట్లో మనకి ఎలాంటి ఫుడ్ ఉంటుందో అలాంటి సన్నబియ్యంతో కావచ్చు, మంచి కర్రీస్, మంచి రైస్ తోటి పిల్లలకి మంచి పౌష్టికాహారం అందించి స్కూల్ పిల్లలకు కూడా, అంగన్వాడీలతో పాటుగా స్కూల్ పిల్లలకు కూడా డెవలప్ చేస్తూ నేటి బాలలే రేపటి పౌరులని, భావి భారత భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్న ఈ ఆంధ్రాని తీర్చిదిద్దడానికి ఇప్పుడు ప్రయత్నిస్తా ఉన్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి పసిబిడ్డల ఆరోగ్యంతో కూడా ఆటలాడుతూ అనేక స్కామ్లు చేస్తూ ల్యాండ్, శాండ్, మైను ఇదంతా చేసి చివరికి కొడాలి నాని, వల్లభనేని వంశీతో కూడా అదేదో ప్యాకాట క్లబ్ లాంటివి పెట్టారు, క్యాసినో లాంటివి పెట్టి గంజాయి ఆంధ్ర చేసే ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల ప్రజలు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని పక్కన పెట్టారు. ఏది ఏమైనా ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. పసిబిడ్డలకి ఇలాంటి పోషక లోపాలు ఉన్న ఆహారం పెట్టడం, ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఆహారం పెట్టడం సర్వత్రా ఖండించారు. ఆయన స్కామ్లు ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇంకేం చేశారు, చాలా విషయాల్లో బయటికి తవ్వే కొద్ది జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్లు వస్తూ ఉన్నాయి. ఆ స్కాముల్లో ఇది ఒక స్కామ్ అనమాట. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.